అమెరికాలో క్రిస్మస్ టైం దగ్గర పడుతుంది. పిల్లలందరూ బొమ్మలు, గిఫ్ట్లు, శాంతా క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి టైంలో ఒక 9 ఏళ్ల చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ కథలో విలన్ ఎవరో కాదు, ఆ చిన్నారి తల్లి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక తల్లి నమ్మకాన్ని, ఒక చిన్నారి అమాయకత్వాన్ని ఎంత దారుణంగా చంపేసిందో చెప్పే కథ. ఈ అమ్మాయి పేరు మెలోడీ బజార్డ్. వయసు కేవలం 9 సంవత్సరాలు. కాలిఫోర్నియాలో ఉంటుంది. సాధారణ స్కూల్కి వెళ్ళే తల్లిని నమ్మి అమ్మతోనే సేఫ్గా ఉంటానని అనుకుని ఒక చిన్నారి. ఒకరోజు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఇంట్లో లేదు, స్కూల్లో లేదు, ఫ్రెండ్స్ దగ్గర లేదు. తల్లే పోలీసులకు చెప్పింది, నా కూతురు మిస్సింగ్ అయిపోయింది అని. పోలీసులు కేసు తీసుకున్నారు, సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇది ఒక రాష్ట్రంలో ఆగలేదు. కాలిఫోర్నియా నుంచి యూటా వరకు సెర్చ్ విస్తరించింది. అమెరికా మొత్తం ఈ చిన్నారి కోసం వెతుకుతుంది. ఇక్కడ అసలు బాధ మొదలవుతుంది. ఒక చిన్నారి మిస్సింగ్ అయితే ఆమె భయపడుతుందా, ఎక్కడైనా ఏడుస్తుందా, ఆకలితో ఉందా? ఈ ప్రశ్నలే పోలీసులని, ప్రజల్ని వెంటాడుతున్నాయి. ఇంతలో యూటా రాష్ట్రంలో ఒక చాలా దూరమైన, ఎవ్వరు ఎక్కువగా వెళ్ళని ప్రాంతంలో ఒక దంపతులు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అక్కడ రోడ్డు పక్కన ఏదో వింతగా కనిపించింది. వాళ్ళకు అనుమానం వచ్చింది. పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి అది ఒక చిన్నారి మృతదేహం. తలపై తుపాకీ గాయాలు. ఒక్కసారిగా చూస్తేనే ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అని అర్థమైంది. ఆ శరీరం చాలా దెబ్బతిన్న స్థితిలో ఉంది. ముఖం గుర్తు పట్టేలా కూడా లేదు. అందరికీ గుండెలు బరువయ్యాయి. పోలీసులు వెంటనే DNA టెస్ట్ చేయించారు. ఇక్కడే కథ మొత్తం తిరిగింది. 24 గంటలు కూడా కాకముందే రిపోర్ట్ వచ్చింది. ఆ DNA మెలోడీ తల్లితో మ్యాచ్ అయింది. అంటే ఆ మృతదేహం మెలోడీదే. ఇప్పుడు అసలు ప్రశ్న వచ్చింది, మెలోడీ తల్లే చివరిసారిగా ఆమెతో ఉంది. పోలీసుల దృష్టి పూర్తిగా తల్లి మీద పడింది. ఆమె పేరు ఆస్లీ బజార్డ్. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. చార్జ్ ఏంటంటే ఫస్ట్ డిగ్రీ మర్డర్. ఈ కేసుని అందరూ భయంకరంగా అనుకోవడానికి ఒక కారణమే, ఈ హత్య చేసింది ఎవరు? రోడ్డు మీద తిరిగే నేరస్తుడు కాదు. ఈ హత్య చేసింది ఆ చిన్నారి నమ్మిన వ్యక్తి, ఆమెని ఈ ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించాలి అనుకున్న వ్యక్తి. తల్లి కోర్టులో ప్రాసిక్యూషన్ చెప్పింది, మెలోడీ చాలా చిన్నది, తల్లిని రక్షించే శక్తి లేదు. ఆమె తల్లిని పూర్తిగా నమ్మింది. నమ్మకాన్ని తల్లి ఆయుధంగా మార్చింది. ఇది విన్నప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళందరికీ నోరు తెచ్చుకోలేదు. దర్యాప్తులో బయటపడ్డ విషయాలు మరింత షాక్ ఇచ్చాయి. తల్లి తన అడుగులు దాచడానికి రెంటల్ కార్ల పెట్రోల్ బంకులో రివర్స్లో పార్క్ చేసింది. ఎందుకంటే CCTV కెమెరాలో నెంబర్ ప్లేట్ కనిపించకూడదు కాబట్టి. హత్యకు ఉపయోగించిన తుపాకీ ఇప్పటికీ దొరకలేదు. హత్య ఎందుకు చేసింది అదేంటో ఇప్పటికీ తెలియదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రశ్నలు అడిగితే తల్లి సహకరించడం లేదు. అంటే ఇది ప్లాన్ చేసిన నేరమని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టులో ఆమెపై క్రూరత్వం, అత్యంత దారుణమైన నేరం అనే ప్రత్యేక ఆరోపణలు పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, రాత్రి భయం వేస్తే ఏ పిల్లైనా ఎవరి దగ్గరికి వెళ్తుంది? అమ్మ దగ్గరికి. ఆకలి వేస్తే అమ్మ, బాధగా ఉంటే అమ్మ. కానీ ఈ కథలో అమ్మ చివరి శత్రువైంది. ఇది నేరం మాత్రమే కాదు, ఇది ఒక తల్లి కూతురు బంధం మీద చేసిన హత్య. ఈ కథ మీకు ఏం చెప్తుంది? నమ్మకం గుడ్డిది కాదు, పిల్లల భద్రత చాలా ముఖ్యం. నేరం ఎవరు చేసినా నేరమే. ఇలాంటి నిజమైన క్రైమ్ కథలు మీకు పూర్తిగా క్లియర్గా వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీరు షేర్ చేస్తే ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ మందికి చేరుతాయి. మళ్ళీ ఇంకో నిజమైన షాకింగ్ క్రైమ్ స్టోరీతో కలుద్దాం. అంతవరకు స్టే అలర్ట్, స్టే సేఫ్.